హే గైస్, వెరీ సూన్ దేవరా మూవీ రిలీజ్ అవుతుంది సెప్టెంబర్ 27th. మూవీ ఎలాగైతే ఫియర్స్ గురించి ఉంటుందో మూవీ చూసే ముందు కొన్ని ఫియర్స్ కూడా ఉన్నాయి. చూడాలంటే రిలీజ్ కి ముందు ఇప్పటి వరకు రిలీజ్ చేసిన కొన్ని కాంటెంట్ లో కొంచెం మిక్స్డ్ గా ఉంది. దేవరా మీద ఉన్న నా ఫియర్స్ ఏంటో చెప్తాను. సో ఆ పాయింట్స్ చెప్పే ముందు ఒక ముఖ్యమైన గమనిక, ఎవరైనా కొత్తగా ఛానల్ కి వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను ఎవరు చెప్తాను తెలుసా, ఈయనకు. సో చేసేసుకోండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఇంకా ఎక్కువ మంది చూడగలుగుతారు ఈ వీడియోని. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి, దేవరా టీమ్ ప్రమోషన్స్ బాగానే చేస్తుంది, కానీ వాళ్ళ ప్రమోషన్స్ లో స్టోరీ గురించి ఎక్కువ రివీల్ చేస్తున్నారని అనిపిస్తుంది. నేను ఆ ఇంటర్వ్యూస్ కూడా చూస్తున్నాను, కానీ ఒకరి తర్వాత ఒకరు రివీల్ చేస్తూనే ఉన్నారు. ఒకసారి ఎన్టీఆర్ గారు, ఒకసారి సైఫ్ అలీ ఖాన్, ఇంకొకసారి కొరటాల శివ. అలాగే రీసెంట్ ఇంటర్వ్యూ ఉంది కదా, సందీప్ రెడ్డి వంగ దేవరా టీమ్ తో ఇంటర్వ్యూ చేస్తాడు. అది మోస్ట్లీ అందరు చూసే ఉండొచ్చు, కాకపోతే అది చూడకపోవడమే చాలా బెటర్. ఎందుకంటే హైప్ ని జనరేట్ చేసేంత వాళ్ళు చెప్తున్నారు, కానీ దాంతో పాటుగా ఈ స్టోరీలోని కొంత పార్ట్ రివీల్ చేసేసరికి మూవీని కొంచెం స్పాయిల్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అంటే లోపల స్టఫ్ ఎక్కువగా ఉంటే పర్లేదు, కానీ ముందైతే ఇంకా ఎందుకో ఎక్కువగా రివీల్ చేస్తున్నారని నా ఒపీనియన్. ఆ ఇంటర్వ్యూలో అయితే చాలానే రివీల్ చేస్తారు. అవి ఏంటంటే ఆయుధ పూజ గురించి, రిలేషన్స్, ఇంకా పైరేట్స్ కి రిలేట్ అవుతున్నారని. ఆ ఇంటర్వ్యూ చూస్తే ఇంకా ఎక్కువనే ఉంటుంది, కానీ నేను హైలైట్ చేస్తాను, జస్ట్ ఈ పాయింట్స్ చెప్తున్నాను అంతే. అలాగే ఇంటర్వ్యూలో మీరు గమనించారా, యాక్చువల్ గా ఇంటర్వ్యూలో ముగ్గురు ఒకటేసారి మాట్లాడేసరికి సందీప్ రెడ్డి అయితే ఎవరి మాట వినాలో అర్థం కాకుండా ఆ లుక్ ఇచ్చేసాడు, అలానే చూస్తూ ఉండిపోయాడు. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి టెంప్లెట్ అండి, అదే స్టోరీ టెంప్లెట్. కొరటాల శివ గారి ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే సిమిలర్ గానే ఉంటాయి. ఒక ప్లేస్, ఆ ప్లేస్ లో ఒక అన్యాయం జరుగుతుంటది, ఆ ప్లేస్ లోకి హీరో వచ్చి కాపాడుతాడు. హీరోకి ఇంకా మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, హీరోకి ఆ క్యారెక్టర్స్ కి రిలేషన్ ఉంటుంది, అంటే కనెక్షన్. అండ్ ఇంకా విలన్స్ వచ్చేసి పొలిటీషియన్ లీడర్స్ అయి ఉంటారు మోస్ట్లీ. సో కాకపోతే దేవరాలో స్పెషాలిటీ ఏంటంటే ఈ వరల్డ్ లో ఫియర్ ఇంకా కరేజ్ గురించి చెప్పారు. అండ్ ఇంకొకటి, ఈ పొలిటీషియన్ లీడర్స్ ని కూడా టచ్ చేసే ఛాన్స్ ఉంది, మూవీలో చూపిస్తారని అనుకుంటున్నా. ఇంకా రిలేషన్స్ వచ్చేసి అంటే బైరాకి ఇంకా దేవరాకి ఎలాంటి కనెక్షన్ ఉందో, ఎలాంటి రిలేషన్ ఉందో ఇంకా మనం మూవీలోనే చూసి తెలుసుకోవాలి. ఈ కైండ్ ఆఫ్ టెంప్లెట్ అనేది చాలానే మూవీస్ ఉంటాయి, కాకపోతే దేవరా మూవీ స్పెషాలిటీ నాకు తెలిసి టాలీవుడ్ ఇండస్ట్రీలో అది కూడా సముద్రం గురించి, ఈ సీస్ ఇంకా పైరేట్స్ టైప్ ఆఫ్ మూవీ అనేది నాకు తెలిసి రేర్ అండి. ఇదే ఫస్ట్ మూవీ అని అనుకుంటున్నా, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. పెంగ్విన్ సిరీస్ అనేది రిలీజ్ అవుతుంది టుమారో. సో డైరెక్ట్ గా చూసే ముందు నేను బ్యాట్మన్ మూవీ స్టోరీ రీక్యాప్ చేశాను డీటెయిలింగ్ గా, సో దాన్ని ఒకసారి చెక్అవుట్ చేయండి. పెంగ్విన్ సిరీస్ ని ఇంకా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి విఎఫ్ఎక్స్ అండి. మొత్తం విఎఫ్ఎక్స్ బాగాలేదా అంటే, ట్రైలర్ రిలీజ్ చేసినంత వరకు కొన్ని బ్యాడ్ షాట్స్ ఉన్నాయి, అలాగే కొన్ని గుడ్ షాట్స్ కూడా ఉన్నాయి. ఆ షార్ప్ సీక్వెన్స్ కానీ, ఇంకా దేవరా షిప్ నుంచి బోట్ మీద ల్యాండ్ అవ్వడం, ఇలాంటివి ఉన్నాయి. యాక్చువల్ గా ఈ విఎఫ్ఎక్స్ మీద నాకున్న ఒపీనియన్ ఏంటంటే, ఈ వాటర్ విఎఫ్ఎక్స్ అనేది చాలా కష్టమైనది చేయాలి అంటే, కానీ ఇంకా కొద్దిగా టైం తీసుకొని ఆ విఎఫ్ఎక్స్ లో ఇంప్రవైజ్ చేస్తుంటే బాగుండు అని నాకు. కానీ ఈ షాట్ మాత్రం థియేటర్ లో మామూలుగా ఉండదని అనిపిస్తుంది. ఎలా చెప్తున్నానంటే, అంటే ఎన్టీఆర్ నేను మాట్లాడుకున్నాను అనమాట, నాతో చెప్పిండు ఇట్లా ఉంటదని. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అదేంటి బీజిఎం కూడా ఇంక్లూడ్ చేశాడు అని అనుకోకండి. బీజిఎం విషయంలో అయితే ఫియర్ లో ఇంక్లూడ్ చేస్తలేను నేనైతే, కానీ ఇది నాకు ఎందుకో చెప్పాలని అనిపించి చెప్తున్నాను. బీజిఎం విషయంలో మాత్రం నాకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. రెడ్ సీ ఉంది కదా, అదే ట్రైలర్ బీజిఎం, ఆ రెడ్ సీ మాత్రం మామూలుగా లేదు, నాకైతే చాలా బాగా నచ్చింది. ఎన్టీఆర్ అయితే ఒకటి మెన్షన్ చేసిండు, ఈ మ్యూజిక్ అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటుంది అని. రెడ్ సీ విన్నాక ఆ వైబ్స్ అయితే వచ్చినాయి. యూట్యూబ్ లో ఒకసారి ఆ సాంగ్ వినండి, విన్నాక మీకు ఏమనిపించిందో కమెంట్స్ లో చెప్పండి. ఎంతైనా మూవీ ప్లాట్ కొంచెం థిన్ గా ఉన్నా ఎంగేజింగ్ వేలో చెప్తే, దాంతో పాటుగా ఎమోషన్స్ తోడవుతే బెటర్ గా ఉంటుంది ఏ మూవీ అయినా. దాంతో పాటుగా స్క్రీన్ ప్లే, మ్యూజిక్, బీజిఎం, మేజర్ గా ఎలివేషన్స్, ఇవి కమర్షియల్ మూవీలో బిగ్ పార్ట్, మేజర్ రోల్ చేస్తాయి. ఇలాంటి టైప్ ఆఫ్ బిగ్ మూవీసే కదా బాక్స్ ఆఫీస్ పరంగా పెద్ద హిట్ అయ్యేది. ఐ హోప్ అండి నేను ఈ చెప్పిన వాటిల్లో సాటిస్ఫై చేస్తుంది అని అనుకుంటున్నా. ఐ హోప్ సో, దీని మీద స్టాండ్ అవుతుంది అని అనుకుంటున్నా. సో ఇంతేనండి, వీడియో ఎలా అనిపించింది, నచ్చిందా నచ్చలేదా కమెంట్స్ లో చెప్పండి, మీకు ఎలా అనిపించిందో. అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.